భారీ అంచనాల మధ్య తాజాగా విడుదలైన దేవరా సినిమాకు మొదటి రోజే ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా తొలి రోజు ఎంత వసూళ్లు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 6 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకొచ్చిన చిత్రం ఇది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ చిత్రం. సినిమాలో తారక్ సరసన తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటించగా, విలన్ భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు అదిరిపోయాయని ఫ్యాన్స్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ అదిరిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవరా హిట్ అంటూ నెట్టింటా సంబురాలు చేసుకుంటున్నారు. దేవరా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే ఓపెనింగ్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫస్ట్ డే దేవరకు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లు వసూలు చేసినట్లు అంటున్నారు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి దాదాపు 77 కోట్లు నెట్ అందుకున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూలు చేసింది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచి నిన్నొక్క రోజే 68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. ఇతర భాషల్లో హిందీలో 7 కోట్లు, కన్నడలో 0.3 కోట్లు, తమిళంలో 0.8 కోట్లు, మలయాళంలో 0.3 కోట్లు వచ్చినట్టు సమాచారం. దేవరను ఆదరించినందుకు ప్రేక్షకులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. నా ఫ్యాన్స్ చేసుకుంటున్న వేడుకలు చూసి నా మనస్సు నిండిపోయింది. మీ ప్రేమాభిమానాలకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. నాలాగే మీరు కూడా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయటం చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నాను అంటూ తారక్ పేర్కొన్నారు. దర్శకుడు కొరటాల శివ కూడా ఇంత భారీ విజయాన్ని అందించినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.